అంటే బ్రో డాడ్ చాముండేశ్వర్ కస్టడీలో ఉన్నారా? అనుమానమే లేదు మహి. ఆ విషయం ఎవరికీ తెలియకూడదనే అమ్మ జాగ్రత్త పడుతూ తనే త్యాగం చేయాలనుకుంది. అందరూ ఇంటి క్షేమం గురించి ఆలోచిస్తుంటే ఐశ్వర్య మాత్రం చంద్రముఖిని హత్య చేయాలని చూస్తుంది బ్రో. ఏంటి సిన్బాబు గారు ఏమంటున్నారు? అవును వదినా, చంద్రముఖి మీద కోపంతో చంపేస్తానంటుంది. ఏం చేసినా 2 ప్రాణాలు బలవుతాయి, కడుపులో బిడ్డ కూడా. చచ్చా, నువ్వేంట్రా అలా మాట్లాడతావు? ఐశ్వర్య ఎప్పుడు అలా చేయదు. నేను నిజమే చెప్తున్నాను బ్రో. ఐశ్వర్య ఎందుకు అలా బిహేవ్ చేస్తుందో రీజన్ తెలుసుకోవాలి. కొంచెం ఓపిక పట్టండి. చంద్రముఖిని జాగ్రత్తగా ఉండమని చిన్నబాబు గారు. అయ్యగారు క్షేమంగా ఇంటికొచ్చినాక అన్ని సమస్యలు తీరిపోతాయి. కరెక్ట్. అప్పటి వరకు ఐశ్వర్య మీద కోపడకో, అర్థమైందా? మొహం చూపించడానికే కంగారు పడే నువ్వు నన్నన్ని మాట్లాంటావా? నా బిడ్డ జోలికొస్తే ఎలా ఉంటుందో నీకు చచ్చేదాకా గుర్తుండాలి. నీ పని చెప్తానే. ఈ ఫినాయిల్ తాగి నువ్వు చావాలి. ఖుషి, ఏ ఖుషి, ఎక్కడున్నావే? ఏంటి ఏంటి మర్యాద లేకుండా పిలిస్తే చిరాకు పడుతున్నావేంటి? కడుపుతో ఉన్న నాకు సేవలు చేయాలని అఖిలాంటి చెప్పింది కదా, మర్చిపోయావా? కడుపులో ఏ కాయ లేదో నీకెందుకే సేవలు? వెళ్ళి పాలు తీసుకురాపో. సరే మేడం. ఛే, పాలు కావాలంట పాలు. చక్కెర లేకుండా ఉప్పేస్తాను, తిక్క కుదురుతుంది. మేడం పాలు. మంచినీళ్ళు ఇవ్వాలని తెలీదా? అది కూడా చెప్పాలి మేడం. ఉన్నట్టు తెస్తాను. నీళ్లు కావాలంట, నీళ్లు. ఫినాయిల్ తాగించాలి. మేడం నీళ్లు. పాలు తీసుకురమ్మంటే ఏం తీసుకొచ్చావు? పాలే మేడం. ఏం బాలేవా? షుగర్ ఏమన్నా ఎక్కువేస్తానా మేడం? నీ మొహం, ఇవి పాలే కాదు. పాలు కాకుంటే ఏంటి మేడం? అంత నిర్లక్ష్యంగా మాట్లాడతావేంటి? రేపు మాపు ఇల్లు వదిలిపోయే వాళ్ళు ఇంతకంటే గౌరవం ఇస్తారా? నోర్మోయ్, చెంప పగులుతుందేమనుకున్నావో? ఏంటండి? ఏంటి గొడవ? చూడనంటీ, పాలు తీసుకురామంటే ఏవో తీసుకొచ్చింది. అయ్యో, అవి పాలేనండి. షుగర్ ఎక్కువై ఉంటే చంతే. పాలు కానే కాదు. కాదంటుంది కదా, నువ్వు తాగి చెప్పు. నేను ఆపకుండా తాగమని చెప్పండి ఆంటీ, అప్పుడే పాలు కాదు తెలుస్తుంది. నేను తీసుకో, తాగు. తాగు. ఉప్పు కలిపిన పాలు ఎలా తాగుతాం? ఎలా తాగలను? అటు తిరుగుతావేంటే? శోభన గదిలోకి వెళ్లేదాలా సిగ్గుపడుతున్నావేంటి?
అవును, నాకు సిగ్గే మేడం. సిగ్గు పడితే పడ్డావు, ఆపకుండా తాగు. ఛీ! ఇవి పాలు కావు మేడం, ఫినాయిల్. నేను చెప్పాను కదా, అయినా సరే పాలే అన్నావు. లేదు మేడం, నేను పాలే తెచ్చాను. ఫినాయిల్ తెచ్చి చిన్న కోడలి కడుపులో ఉండే బిడ్డకు ద్రోహం చేద్దాం అనుకున్నావే నిన్ను. మేడం, అమ్మ బొమ్మ అనకుండా నోరు మూసుకుని వెళ్ళి పాలు తీసుకురా. చావు కొట్టి పాలు తీసుకురామంటారా? కొట్టడం కాదే, నిన్ను చంపే పారేస్తాను. పాలు తీసుకురాపా. వీళ్ళు శాడిస్టులు కాకపోతే నాతో ఫినాయిల్ తాగించి కనీసం మంచి నీళ్ళు కూడా ఇవ్వలేదు. వీళ్ళ జిమ్మడిపోను, వీళ్ళ కాళ్ళ చేతులు పడిపోను, వీళ్ళు పురుగులు పడి. ఏంటే జిమ్మడిపోనా? కాళ్ళు చేతులు పడిపోవాలా? పురుగులు పడిపోవాలా? అయ్యో, నోరు జారి బుద్ధి లేక తెలియకన్నాను. అయ్యో. చిన్న కోడలా? ఆంటీ అటాక్. మేడం వద్దు మేడం, మేడం ప్లీజ్ మేడం. మేడం అయ్యో వద్దు మేడం. ఆంటీ అయ్యో. అయ్యో ఆంటీ చచ్చిపోతుందేమో. ఇది అప్పుడే ఎక్కడ చస్తుంది? చావదు. ఈ రోజుకి ఈ కోటింగ్ చాలే. పదైషు పంచే. అమ్మా, ఈ రోజుకి చాలా జాలి చూపించారు. మీ కడుపులు కలిపను. అమ్మా అయ్యో, నన్ను చావు కొడుతూనే ఉన్నారు కదా, పొద్దున్న నుంచి కొడుతూనే ఉన్నారు. మీకు ఏమైనా మెంటల్ వచ్చిందా అమ్మా? అయ్యో నొప్పి. అబ్బా, ఒళ్ళంతా హోనం అయిపోతుంది. అమ్మా అమ్మో. పార్వతి, నిన్ను ఇంట్లో నుండి పంపించేయాలని ప్లాన్ చేసిన వాళ్ళు తరిమేయాలి ముందు. మీరట్ట సూతా ఉండండి పెద్దబాబు గారు, వాళ్ళ సంగతి నాన్న చూసుకుంటాను. నాటకం రక్తి కట్టించాలి బ్రో. ఇంతకీ ఆ రాక్షసి ఎక్కడుంది? గదిలోనే ఉండుంటుంది. ప్లాన్ ప్రకారం దాన్ని ఆట ఆడుకోవాలి. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, దాని దగ్గరికి వెళ్దాం పదండి. పదండి. ఫినాయిల్ తాగించి రకరకాలుగా నన్ను హింస పెడుతున్నారు. అబ్బా, భవాని ఆంటీకి ఐశ్వర్య కూడా తోడయ్యింది. దేవుడా, ఈ నరకం నుండి ఎలా బయటపడాలో ఏంటో తెలియట్లేదు. అక్కడ చాముండేశ్వరి ఆంటీ ఏమో హాయిగా ఉంది. ఇక్కడ నా పరిస్థితి చూసే వాళ్ళు ఎవ్వరూ లేరు. దానికి తగిలిన దెబ్బలకు మందు రాసుకోవడానికి ట్రై చేస్తుందంటీ. ఇప్పుడు అది ఆ పనిలోనే ఉంటుంది ఐశ్వర్య. అది ఆయింట్మెంట్ రాసుకోకూడదు, సున్నం రాసుకునేలా చెయ్యాలి. సున్నమా? అవును, తగిలిన దెబ్బలకు బొబ్బలెక్కాలి. కమోన్ ఆంటీ. పద. ఏం చేస్తున్నావు? దెబ్బలు తగిలాయి కదా, ఆయింట్మెంట్ రాసుకుంటున్నాను. పెయిన్ రిలీఫ్. అది రాసుకుంటే తగ్గదే, ఇది రాసుకో. త్వరగా తగ్గుతుందా? చాలా త్వరగా. తీసుకో. ఏమైంది? అయ్యో, చల్లగా ఉంటుంది అనుకున్నాను, మంటగా ఉందేంటి? ఏయ్, ఎందుకు అరుస్తావ్? చిన్న కొడలా కుమ్మే. చంపేస్తారా ఏంటి? ఏయ్, నిన్ను అంత తొందరగా చెప్పవే. నరకంలో రకరకాల బాధలు నువ్వు అనుభవించాలి. ఏం జరుగుతుంది? ఏమైంది పిన్ని? దీంతో ఆడుకుంటున్నా చిన్న బాబు. మమ్మల్ని పిలవకుండా నువ్వు ఒక్కదానివే ఆడుకుంటే ఎలా పిన్ని? నా బాడీతో ఆడుకుంటున్నారు. మీకు ఇది అన్యాయం కనిపించట్లేదా? అన్యాయం చేసేది నువ్వు. పిన్ని, ఏంటిది? పాపం కుషిని చంపేస్తారా? వదిలేయండి. సార్,
ఇట్లాంటిది చేస్తే వచ్చే నష్టమేం లేదు. ఖుషి మీద దౌర్జన్యం ఏంటి? ఖుషి నువ్వురా. సార్ మీరే సార్ నాకు దేవుడు. పెద్దబాబు ఇది మాయలాడి మొగలాడి, దీని మాటలు నమ్మకండి. పిన్ని, పని చేయడానికి వచ్చిన మనిషిని ఇలా వేధిస్తారా? నాకు విడాకులిచ్చి నన్ను వదిలించుకోవాలని చూసేటోళ్ళు వేరే వాళ్ళ గురించి ఇట్లా మాట్లాడతారా? నువ్వు అలా అనుకోవద్దు వదినా. ఖుషి మీద బ్రో చూపించేది కేవలం జాలి మాత్రమే. అంతేలే, నన్ను పోయాక ఇట్లాంటి వాళ్ళ మీద జాలే చూపిస్తారు. ఇంకా ఇక్కడే ఉండడం దేనికి? ఇల్లు వదిలి వెళ్ళిపోవచ్చు కదా. బావా ఎందుకలా మాట్లాడుతున్నావు? వెళ్ళిపోతాను, కానీ మా అయ్య గారింటికి వచ్చాక కళ్ళారా చూసుకొని ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోతాను. ఆవేశపడకు పార్వతి. పెద్దబాబు నువ్వేంటయ్యా? లేదు పిన్ని, పార్వతి నేను ఇక్కడ ఉండనివ్వను. ఖుషి నువ్వు నాకు సాయం చేస్తావా? తప్పకుండా సార్. మీరు నన్ను సేవ్ చేస్తే నేను మీకు సాయం చేయలేనా? ఏం చేయాలో చెప్పండి సార్. పార్వతిని మెడ పట్టుకుని ఇంట్లో నుంచి గెంటేసేయ్. మీరు నాకు పర్మిషన్ ఇస్తే ఇప్పుడే గెంటేస్తాను సార్. కానీ ఆడపిల్ల విషయంలో నేను జోక్యం చేసుకోను. జాగ్రత్త, నువ్వే హ్యాండిల్ చేసుకోవాలి. అలాగే సార్. ఏయ్ పదవే. రావే రా, గెట్ట గెంటేస్తావు నేను చూస్తాను. నేనెందుకు కోరుకుంటాను? సై అంటే సై. చిన్న కోడలా పెద్ద కోడలా దాన్ని కుమ్మేద్దాం. అయ్యో అయ్యో కొడుతున్నారు సార్. అయ్యో సార్, అయ్యో కాపాడండి సార్. ఆడపిల్ల విషయంలో నేను జోక్యం చేసుకోను. కొట్టదు కొట్టదు, ఖుషిని కొట్టదు. ఖుషిని కొట్టకండి. ఇదే క్రికెట్ కాదు అవుట్ అనడానికి. నేను అవుట్ అయిపోయాను. అమ్మా అమ్మా. లే ఖుషి, పార్వతి నువ్వు గెంటేయడం మేము చూడాలి. కమాన్ గెంటేయ్. లేదు. గెట్ట గెంటేస్తావు నాను చూస్తాను. ఏంటే గెంటేస్తావా? అమ్మా చిన్నబాబు దీనికి జ్యూస్ తగలే. అమ్మో జ్యూస్ తాగి మరి తన్నించుకోలేను. ఖుషి దేవా సార్, అయ్యగారు వచ్చాక పార్వతి వెళ్ళిపోతానంటుంది కదా, వదిలేయండి. వెళ్ళండి సార్. ఎలా ఖుషి? వెళ్ళండి. ఒక్క నిమిషం. యూ టేక్ రెస్ట్. పిని, ఐశ్వర్య, మహే పదండి. పదండి. అమ్మా. ఖుషి వద్దు సార్. ఓకేనా? ఓకే సార్. ఓకే. పార్వతిని గెంటేయాలి. ఓకే సార్. అమ్మా చచ్చాన్రో. అమ్మా. నేను చేసిన పాపం లేదు. దాన్ని ఎక్కడితో వదిలేస్తే చెలరేగిపోతుందేమో. అది లేచే పొజిషన్ లో లేదు, ఒళ్ళంతా పులిసిపోయి ఉంటుంది. పిని, మీకు తెలుసో లేదో, అది ఖుషి కాదు, నీలాంబరి. నీలంబరా? బావా ఏం మాట్లాడుతున్నావు? అవును ఐశ్వర్య. ఏంటి అది నీలాంబరా? మరి చెప్పవేంటి పెద్దబాబు? ఉండు, దాని గొంతు ఇప్పుడే నిలుమేసొస్తాను. వద్దు సినం గారు, అయ్యగారు వచ్చేదాకా మనమందరం కలిసి ఇట్టాగే నాటకాలు ఆడాలి. నాటకమా? అవును, బ్రో వదినలు విడిపోరు. అది ఈ జన్మలో జరగని పని. మరి దాన్ని అలాగే వదిలేస్తారా? లేదు పిన్ని, డాడ్ ఇంటికి రాగానే అప్పుడు అది చావాలి. ఓకేనా? అమ్మా. ఈ పార్వతిని ఇంట్లో నుంచి గెంటేక ముందు ఈ చీపురాంటిని తన్ని తరిమేయాలన్నంత కోపం వస్తుందబ్బా. ఈ ఐశ్వర్యతో కలిసి నన్ను టార్చర్ పెడుతున్నారబ్బా.
హలో ఆంటీ. పార్వతి డైవోర్స్ ఇచ్చినట్టేనా? అనుమానమే లేదాంటీ. అమ్మని అనుమానిస్తూ ఎదురు తిరిగే పార్వతి ఈ ఇంట్లోనే ఉండకూడదని దేవా చెప్పేశాడు. సంతకం పెట్టి దాని మొహం మీద విసిరి కొడితే అది కూడా రోషన్తో విడాకులిచ్చేసిందంటే. సంతకాలు పెట్టిన పేపర్స్ కోర్టుకు వెళ్ళాలి. అప్పటిదాకా పార్వతి ఇంట్లోనే ఉంటుంది. మనసు మార్చుకోకుండా చూడు నీలాంబరి. నేనింకొన్ని రోజులు ఇక్కడే ఉంటే ఆ భవానీ ఆంటీ, ఐశ్వర్య నా ప్రాణాలు తీసేలా ఉన్నారాంటీ. నువ్వెవరు అన్నది వాళ్ళకి తెలిసిపోయిందా? లేదాంటీ, నేనెవరో తెలిసిపోయి ఉంటే ఈ పాటికి నన్ను చంపేసుండేవాళ్ళు. వాళ్ళు కాదు, నేనే నిన్ను చంపేస్తాను. ఆంటీ, అందుకే జాగ్రత్త పడమంటున్నాను. నేను కేర్ఫుల్ గానే ఉన్నానంటీ. ఏదో ఒక రకంగా నన్ను హింసిస్తూనే ఉన్నారు. ముందు పార్వతి ఇల్లు వదిలి వెళ్లిపోయేలా చూడు. శివశంకర్ అంకుల్తో మాట్లాడాలి అంటుంది. దూరమయ్యే ముందు అత్తా మామల ఆశీర్వాదం తీసుకోవాలనుకుంటుందా? గుడ్. తన కోరికనెందుకు కాదనాలి? నేను చూసుకుంటానులే. నువ్వు ఫోన్ పెట్టే. సరే ఆంటీ. ఆంటీ ఏం చేయబోతుందో అస్సలు అంతు పట్టడం లేదే. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ ఇంట్లో ఈ నరకం నుంచి నేను అసలు ఎలా బయటపడాలి? ఎలా బయటపడతావే? తప్పించుకోవాలని చూస్తున్నావా? నేనా? నువ్వేనే. ఎన్నాళ్ళైందో నిన్ను ఇలా కౌగిలించుకుని. నిన్నంత ఈజీగా ఎలా వదిలేస్తానే? మనిద్దరి మధ్య బంధం పెనవేసుకుపోని. నేను కొట్టినా తిట్టినా ఏమనుకోకు. మనం మంచిగా ఉందాం, ఒకరి కోసం ఒకరం. నీ ప్రేమ తగలయ్యా, ఎందుకు ఇలా చేస్తున్నావు? నేనేం చేయట్లేదు, అంతా ఐశ్వర్య చేస్తోంది. నువ్వు ఈ గద్దాటి బయటికి రాకు, సరేనా? జాగ్రత్తగా ఉండు. అమ్మా, ఓసే నీలాంబరి, నువ్వు ముసుగు తీయకుండా అలాగే ఉండవే. నువ్వు ఖుషీగా ఉంటేనే నీ మక్కెలు విరక్కొట్టచ్చు, నీ తోలు ఊడదీయచ్చు. నీ ప్రాణం తీయకుండానే నీకు నరకం అంటే ఏంటో చూపించాలి. ఇదేనే నా టార్గెట్. అమ్మో, చీపురాంటికి నేనెవరో తెలియకపోతేనే ఇలా చేస్తుందంటే, అమ్మో నేనే నీలాంబర్నని తెలిస్తే ఇంకెంత ఏడిపిస్తుందో. ఇక్కడి నుంచి బయటపడే దారే లేదా? అమ్మా, అబ్బా, అయ్యో నొప్పి. పెద్దబాబు గారు, పార్వతి ఏం చేస్తున్నావు? మీరు నాకన్నా బరువున్నారు, లేదంటే ఎత్తుకుని తిప్పేదాన్ని. ఈ సంతోషానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా పార్వతి? మనం ఆడిన నాటకానికి బహుమతి వచ్చినది. వాట్? అవును పెద్దబాబు గారు, నీలాంబరి అయ్యగారిని విడిచిపెట్టమని చెప్పింది. మనం అనుకున్నట్టే జరిగినది. ఈ సంతోషాన్ని ఇలా ఎక్స్ప్రెస్ చేస్తే ఏం బాగుంటుంది? చక్కెర తీసుకొచ్చి తినిపిస్తాను, ఆగండి. అడ్డుకొస్తానని చెప్పినాను కదా. చక్కెర కరిగేలోపు ఇంకేదైనా చేయొచ్చు కదా.
ఏంటి పెద్దబాబు గారు తేడాగా మాట్లాడుతున్నారు? దగ్గరకొచ్చాక కళ్ళు, పెదాలు, బుగ్గలు అన్నీ ఇంకా దగ్గరగా వస్తే అయ్యా శ్రీవారు, అమ్మగారుల పెళ్లి రుజు పనులు సహనా ఉన్నాయి. హా, విడాకుల నాటకంలో ఉత్తమ నటిగా నీకు నేను ముద్దివ్వాలనుకుంటున్నా. దగ్గరకొచ్చాక కళ్ళు, పెదాలు, బుగ్గలు అన్నీ ఇంకా దగ్గరగా వస్తే అయ్యా శ్రీవారు, అమ్మగారుల పెళ్లి రుజు పనులు సహనా ఉన్నాయి. హా, విడాకుల నాటకంలో ఉత్తమ నటిగా నీకు నేను ముద్దివ్వాలనుకుంటున్నాను. ఆ కానుకేం వద్దు కాని నన్ను నొగ్గేస్తే నాన్ పోయి పనులన్నీ చేసుకుని వస్తాను. అసలే ఆ నీలాంబరి మనం ఏం చేస్తున్నామా అని చూస్తా ఉంటది. పార్వతి, డాడ్ ఇంటికొచ్చేంత వరకు చాలా అలర్ట్గా ఉండాలి. నువ్వు బయటికి వెళ్ళగానే శేఖర్ నిన్ను కలుస్తాడు. అయ్యగారు ఇంటికి రాగానే వచ్చేస్తాను పెద్దబాబు గారు. నేను వస్తాను పార్వతి. అప్పటి వరకు ఈ నాటకాన్ని కంటిన్యూ చేయాలి. అయ్యగారు వచ్చేంత వరకు అనుమానం రాకుండా చూడాలి కదా పెద్దబాబు గారు. సరే నేను వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం పార్వతి.